కనీస వేతనాల కోసం అంగన్వాడీలు ఆందోళన చేస్తుంటే వారిని అర్ధరాత్రి దారుణంగా అరెస్ట్ చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు ఆరోపించారు. మహిళా దినోత్సవానికి సీఎం చంద్రబాబు అంగన్వాడీలకు ఇచ్చే గౌరవం ఇదేనా? ప్రజాస్వామ్యంలో సమ్మె చేయడం తప్ప అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి బలరాం, సిపిఎం. ఇరాన్ మీద అమెరికా యుద్ధాలు చేస్తున్నటువంటి యుద్ధం చాలా దుర్మార్గమైంది. పెట్రోల్ మీద ఆధిపత్యం కోసం దాడి చేసి అణుశక్తి ఉందని కారణం చూస్తున్నారు. అణుశక్తి ఆ దేశంలో ఉంది, వాళ్లే బహిరంగ ఒప్పుకున్నారు. అది యుద్ధం కోసం, ఆయుధం కోసం కాదు. శాంతియుత ప్రయోజనాలు అంటే విద్యుత్ తయారీ, ఇటువంటి వాటికి ప్రతి దేశం వాడుకోవచ్చు. యురేనియం తనిఖీ చేసుకోమని వాళ్ళు చెప్పారు. ఓపెన్గా ఐఐఈని ఆహ్వానించారు. ఐఐఈ తనిఖీ చేసి ఏమీ లేదు, ఇక్కడ ఈ ఆయుధాలు తయారు చేయట్లేదని చెప్పారు. నిన్న కాక మొన్న వెనుజులా మీద దాడి చేశారు. ఏం పేరు చెప్పి? డ్రగ్ పేరు చెప్పి దాడి చేశారు. అంతకుముందు ఇరాక్ మీద దాడి చేశారు. ఏం పేరు చెప్పి? ఉగ్రవాదం పేరు చెప్పి. అంటే ఒక దేశం మీద ఉగ్రవాదం పేరు చెప్పి, ఒక దేశం మీద డ్రగ్ పేరు చెప్పి, ఇంకో దేశం మీద అణ్వాయ శక్తి పేరు చెప్పి, ఈ రకంగా ఏదో ఒక రకంగా ఈరోజు పశ్చిమాసియా ఆయిల్ మీద, లాటిన్ అమెరికా మినరల్స్ మీద ఆధిపత్యం కోసం ఈరోజు దిగజారిపోతుంది, అడుగంటిపోతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థ, వాళ్ళ ఆధిపత్యం. కానీ ఇజ్రాయెల్ని కూడా కలుపుకొని వీళ్ళు చేస్తున్నారు. అంతకన్నా దుర్మార్గం ఏంటంటే ఇండియా గవర్నమెంట్ ఈరోజు ఈ దాడిని ఖండించడానికి బదులు, దుర్మార్గం దాడిని, ఈరోజు దాన్ని తటస్థ వైఖరి తీసుకొని ఇజ్రాయెల్కి మద్దతిస్తారు. ఈ యుద్ధం దాడి చేస్తున్న ఖచ్చితంగా 2 రోజుల ముందు ఇజ్రాయెల్కి వెళ్ళి నెతన్యాహుతో కలిసి వ్యూహాత్మక ఒప్పందం చేసుకుని, మన దేశం అసలు ఇజ్రాయెల్తో కలవటం ఏంటి? ఇజ్రాయెల్ని బహిష్కరించిన దేశం అది, పాలిస్తాన్కి మద్దతు ఇస్తున్న దేశం అది, మన సాంప్రదాయం అది, మన చరిత్ర అది. ఇప్పుడు పోయి ఇజ్రాయెల్కి అంటకాగటం ఏంటి? మనకు ఇరాన్తో స్నేహం ఉంటే కనీసం చీప్ ఆయిల్ వస్తుంది. ఇజ్రాయెల్ నుంచి మనకేం వస్తుంది? రష్యా నుంచి నువ్వు ఆయిల్ కొనొద్దానంటే అమెరికా హోంకరిస్తే ఆయిల్ కొనకుండా ఆపేస్తున్నాం. ఇప్పుడు ఇరాన్ యుద్ధం, రష్యా నుంచి ఆయిల్ లేకపోవడం ఏమవుతుంది? రేపు పొద్దున్న నుంచి ఆయిల్ ధరలు ఎలా పెరుగుతాయో అర్థం కాని పరిస్థితుంది. అందరూ ఇప్పుడు చూస్తున్నారు. కొంతమంది అయితే ముందే ఆయిల్ కొని పెట్టుకుందామని ఆలోచిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదయం టీవీలో కూడా వార్తలు వచ్చినాయి, చాలా మంది డబ్బాలో పట్టుకొని పోతున్నారు. ఒక రకమైన స్పెక్యులేషన్ స్టార్ట్ అయిపోయింది, ధరలో పెరుగుతాను. ఈ స్పెక్యులేషన్ చాలు పెట్రోల్, అంబానీ లాంటి వాడు పెట్రోల్ రేటు పెంచేయడానికి. అతని దగ్గర ఇప్పుడు ఆధిపత్యం ఓఎన్జీసీ లేదు, అంతా రిలయన్స్ వాళ్ళది. లాభాల మీద లాభాలు పిండుకుంటారు జనం దీన్ని ఉపయోగించుకొని. కానీ యుద్ధం ప్రపంచ శాంతికే కాదు, భారతదేశ ప్రయోజనాలకు కూడా నష్టకరమైంది. మన మీద భారాలు వేసేటువంటిది, మన భారతీయ వారసత్వాన్ని దెబ్బతీసి మన ఆత్మగౌరవాన్ని ప్రపంచ స్థాయిలో దిగజార్చేటువంటి, మన ప్రతిష్టను దిగజార్చేటువంటి చర్య. మోడీ ఇప్పటికైనా సరే బహిరంగ ముందుకొచ్చి అమెరికా ఇజ్రాయెల్ దాన్ని ఖండించాలి. అలాగే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడలా. మోడీకి భజన చేయకపోతున్నారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు మన రాష్ట్రానికి ఏం మేలు జరుగుతుందని, దీని ద్వారా ఎంతమంది గల్ఫ్లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారు. మన కుటుంబం లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నారు అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా ముందుకు వచ్చి ప్రజలకు భరోసా ఇచ్చి అమెరికా ఇజ్రాయెల్ దాడిని ఖండించాలని చెప్పి కోరుతున్నాను. వేతనం కూడా ఇవ్వకుండా 10,000 టీచర్లకి, అంగన్వాడీ టీచర్కి 7,000 ఆయాలకి ఇచ్చి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిలువు దోపిడీ. ప్రభుత్వం ఈ రకంగా మహిళల్ని నిలువు దోపిడీ చేస్తుంటే రేపు మార్చి 8వ తేదీ 4 రోజుల్లో, 3 రోజుల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నాం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీళ్ళు ఉపన్యాసాలు ఎరగదీస్తారు, ఏం మహిళలంతా ఉద్ధరిస్తున్నట్టుగా. కానీ కొన్ని వేల మంది మహిళలు ఈరోజు వీధుల్లోకి వచ్చి జీతాలు పెంచండి మహాప్రభు అని వేడుకుంటూ ఉంటే, వాళ్ళ వినతిని వినకుండా అర్ధరాత్రి పూట మహిళలను కూడా చూడకుండా దారుణంగా వాళ్ళని అందరూ కూడా బలవంతంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కి ఎక్కడెక్కడో తరలించి వేధించి ఈ రకంగా చేస్తున్నారంటే ఇదేనా మహిళా ఉద్ధరణ అని చెప్పి అడుగుతున్నారు. కానీ వీళ్ళందరినీ, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా రావాల్సిన అన్ని రకాలైనటువంటి సదుపాయాలను వాళ్ళకి కల్పించాలి. న్యాయాలకు వచ్చి రావడంతో ఆలస్యం లేకుండా న్యాయం చేస్తారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి వాగ్దానం చేసింది. ఇప్పుడు 2 ఏళ్ళు ఉంది.
ఆయన రోజు 24 గంటలు నిద్రాహారాలమని కార్పొరేట్ సేవలో మునిగిపోతున్నాడు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ అన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఇన్ని పెట్టుబడులు వచ్చినాయి, అంతమందికి ఉద్యోగాలు, ఇంతమందికి ఉద్యోగాలు అంటూ దావోసు, సింగపూరు ఏమాత్రం ఖాళీ లేకుండా ఢిల్లీ చుట్టూ ఇట్లా ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు. ఒక్క క్షణం కూడా మన ప్రజల గురించి, తాను ఎన్నికలు చేసిన వాగ్దానాల గురించి, మన మహిళల గురించి ఆలోచించే తీరిక మాత్రం ఆయనకి లేదు. వేల మంది విజయవాడలో వచ్చి రాత్రిపూట కూడా అక్కడే బైఠాయించి చేస్తే ఎందుకు వచ్చారు, ఏం కోరుతున్నారు అనేది కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పంపించడం అంటే చెప్పేటువంటి మాటకి చేస్తున్నటువంటి పనికి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గంభీరమైన ఉపన్యాసాలు చేసి వాగ్దానాల మీద వాగ్దానాలు కురిపించి వాళ్ళ సమ్మె న్యాయం ఉంది ఆ రోజు, వాళ్ళ కోరికల న్యాయం అని ఆ రోజు. ఈ రోజు మాత్రం ధర్నా కూడా చేయకూడదు, ఒక్కరోజు కూడా చేయకూడదు ధర్నా, ఏ కోరిక కోరకూడదు, ఆ ఒక్కటి తప్ప. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, ఇప్పుడు ఈయన అంటున్నాడు ఆ ఒక్కటి తప్ప. అంటే జీతాల పెంపుదల తప్ప, మీరు ఏమైనా అడగండి. కావాల్సింది అది. వాళ్ళు అంటున్నారు అది సాధించుకునేదాకా మేము విశ్రమించమని వాళ్ళు అంటున్నారు. యమధర్మరాజునే కిందకు దించి కోరికలు సాధించుకున్న మహిళలకి ఇదేం లెక్క కాదు. అందుకని మహిళలతో పెట్టుకోవద్దని కోరుతున్నాం మేము. ఇంతవరకు అంగన్వాడీలతో ఆశాలు ఎటువంటి మహిళలతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా అధికారంలో వాళ్ళు లేరు. చంద్రబాబు నాయుడుకి అనుభవం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఉంది. అందుకని అధికార దురహంకారంతో మహిళల్ని మీరు వేధించి వాళ్ళని బలవంతంగా ఇప్పుడు వాళ్ళ మీద కింద స్థాయిలో వేధింపులు బెదిరింపులు వస్తున్నాయి అధికారులు.